అభ్యుదయ దర్శకుడు బాబ్జీ రూపొందించిన సినిమా పోలీస్ వారి హెచ్చరిక. తూలికా తనిష్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత బెల్లి జనార్దన్ నిర్మించిన ఈ ఫిలిం జూలై 18న రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. అప్పుడు ఆయన తప్పకుండా మీరు రావాలి, ఇలా ఆడియో లాంచ్ ఉంది అని చెప్పారు. ఖచ్చితంగా బాబ్జీ గారి కోసం ఆయన ఒక మాట్లాడే విధానం కానీ అభిమానం కానీ దాని గురించి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్స్ అండి. ఎప్పుడు మిమ్మల్ని కలిసినా కానీ ఆ వార్మ్త్, మేము ఇంటికి ఒక టేక్ అవే ఉంటుంది కదా, మీ దగ్గర నుంచి ఆ పాజిటివిటీ మేము తీసుకెళ్తామన్నమాట. ప్రతిసారి మిమ్మల్ని కలిసినప్పుడు ఒక ఫుల్ హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఈజ్ అ వెరీ వెరీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ నాట్ ఓన్లీ దట్, అండ్ ఆయన సామాజిక విషయాల గురించి కూడా చాలా అవగాహన ఉన్న వ్యక్తి. ఇంకా కూడా మీరు మీ పాడ్కాస్ట్తో పాటు సామాజిక విషయాల్ని కూడా మీరు బయట తీసుకొచ్చే ప్రోగ్రాంలన్నీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభు గారు. ఇందాక సార్ చెప్పినట్టు పోలీసు వాళ్ళు హెచ్చరిక అన్నది పోలీసు వాళ్ళే కాదండి, మన చిన్నతనం నుంచి పెద్దలు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటారు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. దాన్ని కనుక మనం పాటిస్తే డెఫినెట్గా ఒక మంచి మార్గంలో వెళ్తూ ఉంటాం. అలాగే బాధ్యతని వహించి పోలీసు వాళ్ళు మనకి మంచి చెప్తూ ఉంటారు. అది మనం సందర్భాలు బట్టి, అవసరాలు బట్టి, ఆలోచన బట్టి, పద్ధతులు బట్టి, లేకపోతే ఆ వాతావరణం బట్టి ఒక్కొక్కసారి ఒక చిన్న క్లాష్ వస్తూ ఉంటుంది మనుషుల మధ్య. అది గనక మనం పర్సనల్గా తీసుకోకుండా మంచికే అని ఆలోచించి మనం చేస్తే నాకు తెలిసి ఈ సమాజం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీ విలువైన సమయాన్ని మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు గాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా చెప్పాలంటే పోలీస్ వారి హెచ్చరిక. ఇచ్చట వాహనాలు నిలపరాదు, ఇదే మా పోలీసు వారి హెచ్చరిక. ఈ పని చెయ్యొద్దు, ఇదే మా పోలీసు వారి హెచ్చరిక. ఇట్లా మనం ఎన్నో టైటిల్స్ చూస్తూ ఉంటామండి పోలీసు డిపార్ట్మెంట్ నుంచి. మరి ఇందులో ఏం చెప్తున్నారు? ప్రతి మనిషిలో ఉండే మానవత్వాన్ని మేల్కొల్పుతున్నారండి పోలీసు వారి హెచ్చరికలో. అసలు మనిషిగా పుట్టినందుకు ప్రతి మనిషికి మానవత్వం ఉండాలి. మానవత్వం ఉంటేనే వాడు మనిషి అవుతాడు. మరి అటువంటి మానవత్వాన్ని కోల్పోతున్న ఈ రోజుల్లో ప్రతి మనిషిని ఆలోచింపచేసే విధంగా ఉంటుంది ఈ సినిమా. చాలా చక్కటి సినిమా అండి. నేను యాక్ట్ చేశానని చెప్పడం కాదు, నిజంగా చెప్తున్నాను. ఇది చాలా మంచి సినిమా. మీ అందరూ కూడా కుటుంబంతో చక్కగా వచ్చి ఈ సినిమాని ఆదరించండి. నెక్స్ట్, ఈ సినిమాకి ఒక ప్రొడ్యూసర్ అంటే ఇటువంటి సందేశాత్మక చిత్రానికి రావడానికి అందరూ కూడా జంకుతారండి. అద్భుతమైన కథతోటి ముందుకు వస్తున్నారు మా నల్లపూసల బాబ్జీ గారు, మా అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. తన్నే మేము ఎప్పుడు కామ్రేడ్ అంటాను, ఎందుకంటే ఆ ఎర్రజెండా వదిలిపెట్టాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ రోజున సమాజంలో తప్పు జరిగితే ఎర్రజెండానే ముందు పైకి లేసిద్ది. అట్లాంటి మంచి మనోభావాలు ఉన్న వ్యక్తి బాబ్జీ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలి. అలాగే మావాడు మా అన్నయ్య కొడుకు, తను హీరో రాములాగా ఉన్నాడు. ఫ్యూచర్లో తను ఒక రాము కావాలని మనస్ఫూర్తిగా ఇంతమంది మంచి మనుషులు అందరూ ఆశీస్సులు నీకు ఉన్నాయి బాబు. మేమందరం బాగున్నాం, నువ్వు బాగుంటావు ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంచి ప్రొడ్యూసర్ గారు జనార్దన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్యానరు అన్నయ్య చేతుల మీద ఓపెన్ అయింది. మీరు కూడా మా పెద్ద ఆయన రామానాయుడు గారు లాగా 100 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రం జూలై 18th రిలీజ్ అండి. ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరించాలని, ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంత పెద్ద మంచి క్యారెక్టర్స్ చేశాను. ఈజరా క్యారెక్టర్ చేద్దామా వద్దా అని చాలా డౌట్ పడ్డాను. కానీ బాబ్జీ గారికి అది ఒక డ్రీమ్ క్యారెక్టర్. చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఆయన చాలా పెద్దవాళ్ళని ఆ క్యారెక్టర్లో చూశారు. సడన్గా నిన్ను చూసి సంజయ్ గారు, ఇది మీరు యూ హ్యావ్ టు డూ దిస్ క్యారెక్టర్, ఇట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ క్యారెక్టర్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ద స్పైనల్ కార్డ్ ఆఫ్ దిస్ ఫిలిం అన్నారు. సో వై నాట్ లెట్స్ డూ ఇట్ అనేసి చేశాను. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ డే వెన్ వి షాట్ ఫైట్ సీన్స్లో కొద్దిగా ప్రాబ్లం వచ్చి ఐ హ్యాడ్ ఇంజరీ, టేల్ బోన్ ఇంజరీ. 10-15 days మళ్ళీ బ్రేక్ చేసాం ఫిలిము. 2 months ఆల్మోస్ట్. పాపం ప్రొడ్యూసర్ గారు కొద్దిగా లాస్ అయ్యి ఉంటుంది దానివల్ల. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎన్నో ఆశలతో సినిమా తల్లిని నమ్ముకొని ఈ ప్రదేశానికి వచ్చి ఎప్పటికైనా సరే మేము సినిమా తీయాలి, ఒక దర్శకుడిగా నా పేరు తెర మీద కనబడాలి, నేను తీసిన బొమ్మ తెర మీద కనబడాలని చెప్పి దర్శకుడిగా నేను భావిస్తాను. మా నిర్మాతలు కూడా నేను తీసిన సినిమా
మరి తెర మీద కనపడాలనుకుంటాడు. అలాగే నటులు వాళ్ళ ఊర్లలో ఉండి, వాళ్ళ గ్రామాల్లో ఉండి, వాళ్ళ పట్టణాల్లో ఉండి విద్యార్థి దశ నుంచే రంగస్థలంలో నాటకాలు వేసుకుంటూ నటిస్తూ సినిమాలు చూసి మేము కూడా సినిమా ప్రపంచంలోకి వెళ్ళాలనుకుని వాళ్ళ ఊళ్ళ నుంచి హైదరాబాద్కో, ఒకప్పుడు మద్రాసు అయితే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసి ఫిలిం నగర్ ఏరియాలో, కృష్ణానగర్ ఏరియాలో తిరుగుతూ అప్పుడప్పుడు ఈ ప్రదేశానికి వచ్చి, ఈ ప్రసాద్ ల్యాబ్ దగ్గరికి వచ్చి ఒక్క రోజైనా ఈ ప్రసాద్ ల్యాబ్లో నేను నటించిన సినిమా వస్తే చూసుకోవాలి అనుకుంటాను. సినిమాలో జనరల్గా ఆర్టిస్ట్ అయితే యాక్ట్ చేసి వెళ్ళిపోతారు, కానీ నాకు అడ్వాంటేజ్ ఏంటంటే సినిమా మాది కాబట్టి ప్రతి క్రాఫ్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎంతో కొంత నేర్చుకున్నాను. ఇట్లా ఆర్టిస్ట్ని కోఆర్డినేట్ చేయడము, ఆ ప్రాసెస్లో సార్తో ఇంటరాక్షను. సార్ అసలు ఇంత సీనియర్, ఆయన ఎప్పుడు కాల్ చేసినా చాలా రెస్పెక్ట్గా మాట్లాడతారు. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? అసలు చాలా చాలా నేర్చుకున్నాను సార్ మీ దగ్గర నుంచి. ప్రొఫెషనలిజం, అసలు ప్రతి ఆర్టిస్ట్, రవి కాలే గారు, అజయ్ ఘోష్ గారు, షేజీ షెండే గారు. సో చిన్నప్పటి నుంచి లైక్ ప్రసాద్ ల్యాబ్కి అలా చాలా ఈవెంట్స్కి అలా వస్తూ వెళ్తుంటాను, కానీ ఫస్ట్ టైం స్టేజ్ మీద నించొని మాట్లాడుతున్నాను. దిస్ క్రెడిట్ గోస్ టు సినిమా. ఇద్దరు వ్యక్తులకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ బెల్లి జనార్దన్ గారు అండ్ మా డైరెక్టర్ బాబ్జీ గారు. ఇలాగే లైక్ ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాను. సో నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. ఇంకా నేను మంచి సినిమాలు చేస్తూ నన్ను ఎంకరేజ్ చేయండి. నేను యాక్చువల్లీ కొంచెం మంచి ఆర్టిస్ట్నే, సో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.